కొన్నిసార్లు ఆ కుమ్మరి వాని దగ్గరికి మనం పాటర్స్ హౌస్కి మనం వెళ్తే ఈ దృశ్యాలని మనం చూస్తాం. అక్కడ మట్టి వేసి ఉంటుంది, దాన్ని కొంచెం తీసుకుంటారు, దానిలో రాళ్ళు లేకపోతే ఏమన్నా పుల్లలు అలాంటి ఏమైనా ఉంటే తీసేసి ఆ చక్కని మట్టిని తీసుకెళ్ళి ఆ సారె మీద పెట్టిన తర్వాత ఆ వీల్ తిరుగుతున్నప్పుడే దాని మీద పనిచేస్తాయి. తనకి ఏ రూపం కావాలో, ఎలాంటి పాత్ర కావాలో ముందే ఎదిగిన ఆయన చాలా చక్కగా దాన్ని నిర్మాణం చేస్తాడు. ఫార్మింగ్ అనే మాట, ఎట్సార్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ అదే. ఏ పాటర్ మేకింగ్ ఏ పాట్. ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయడం. దేవుడు కూడా మనల్ని అలాగే తన చేతులతో నిర్మాణం చేశారట. మనలందరినీ కూడా తన రూపంలో, తన పోలికలో నిర్మించిన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. మానవుడి రోజున చాలా వాటిని నిర్మాణం చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మానవ దేహాన్ని నిర్మించింది ఎవరు? దేవుడే. చూడండి, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక ఇల్లు మనం కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో మనం ఉండాలనుకుంటామా లేదా? ఇల్లు కట్టేసి తాళాలు వేసేసుకుని ఆ రోడ్డు మీద ఎవరైనా నివసిస్తారా? ఇల్లు కట్టుకున్నాం, ఒక 2 అంతస్తులు లేదా 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాం, చాలా చక్కగా పెయింటింగ్స్ వేసాం, లోపల ఇంటీరియర్స్ కూడా చాలా ఖర్చు పెట్టాం, చాలా చక్కని వస్తువులు దానిలో ఉన్నాయి. అంతా అయిపోయినంత తాళం వేసి నేను రోడ్డు మీద ఉంటానంటే ఏమంటారు? అయితే నువ్వు పిచ్చోడు ఉన్నాయి ఉండాలి, లేకపోతే ఇంకోది ఏదైనా కారణం, బలమైన కారణం ఏదైనా ఉండాలి. అంతే కదప్ప ఇల్లు కట్టుకుని దానిలో ఉండాలి అని ఆశిస్తాం, కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ పక్క సందులో నివసించాలని మనం ఆశపడం కదా. దేవుడు మనల్ని ఎందుకు నిర్మాణం చేశారు అంటే మనలో ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి. ఆయన మనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని, ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. అందును బట్టే ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నారు. ఆ ఉద్దేశం నువ్వు నెరవేర్చకపోతే, ఆ పర్పస్ నువ్వు తెలుసుకోకపోతే, నీ జీవితంలో ఎన్నున్నా వాటి వలన ప్రయోజనం లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఒక ఉద్దేశ ప్రకారం నిన్ను నన్ను నిర్మాణం చేశారు, నిర్మించారు. ఒక కుమ్మరి ఒక పాత్రను చేసినట్టుగానే ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని చేశాడు. ఈ ఎట్సార్ అనే మాట ఎంటైర్ బైబిల్లో 62 చోట్ల మనకు కనబడుతుంది. ఎస్పెషల్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో 62 చోట్ల. పాత నిబంధన హిబ్రూలో రాయబడింది కదా. మరొక చోట అంటాడు కీర్తనకారుడు, ప్రభువా నీ చేతులు నన్ను నిర్మించాయి అన్నాడు. 119వ కీర్తన మనం చదివితే, నీ చేతులు నన్ను ఏం చేశాయి? నిర్మించాయి అన్నాడు. మానవుడు కోతిలో నుండి వచ్చిన వాడు కాదు. చాలామంది ఈ రోజుల్లో విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించి పేరు వెనకాల 2-3 PhDలు ఉంటాయి. అదేంటో కానీ వారు జీవపరిణామ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు ఉంటారు. నాస్తికులు ఉంటారు చూడండి. ఈ రోజున దేవుడు ఉన్నాడు అని నిరూపణ చేయండి అని రోడ్ల మీదకి వచ్చి అనేక మందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం నమ్మేది ఏంటంటే మానవుడు కోతి నుండి వచ్చాడని. అలా చెప్పేస్తే దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించవచ్చు అనేది వారికి ఆలోచన. మరి కోతి ఎక్కడి నుండి వచ్చింది అంటే మరొక ఆన్సర్ ఏదో, అవి ఎక్కడి నుండి వచ్చాయి అంటే మరొక ఆన్సర్ ఏదో, అది ఎక్కడి నుండి వచ్చింది అంటే మరొక ఆన్సర్ ఏదో. ఆఖరికి ఆ లింక్ అంతా మనం తీసుకుని వెళ్తే వారు చెప్పే మాట ఏంటంటే, పూర్వదినాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది, అక్కడ నుంచి సమస్తం వచ్చింది అని అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతారు. ఆ తర్వాత మరి ఆ చిన్న కణం, ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి ఉపయోగపడే ఆ కణం ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సైన్స్ కొన్నిసార్లు మనిషి జీవితాన్ని సుగమం చేస్తుంది అనుకుంటాం, కానీ ఆ సైన్స్ నుండి దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తే చాలా కాంప్లికేటెడ్ థియరీస్ ఉంటాయి. దేవుణ్ణి నమ్మినప్పుడే సైన్స్కి అర్థం ఉంది, విజ్ఞానానికి అర్థం ఉంది. నేను చాలాసార్లు మీకు చెబుతున్నాను, సైన్స్ గొప్పదా దేవుడు గొప్పవాడు అంటే ఖచ్చితంగా దేవుడే గొప్పవాడు. ఎందుకోసం అంటే ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచించడమే సైన్స్. పక్షులు ఉన్నాయి కాబట్టి పక్షులను అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లను అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. మనిషి ఉన్నాడు కాబట్టి హ్యూమన్ ఆంథ్రోపాలజీ అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఉంది. జీవులు ఉన్నాయి కాబట్టి, లేదా సూక్ష్మ క్రిములు ఉన్నాయి కాబట్టి సూక్ష్మ క్రిములను అధ్యయనం చేసే శాస్త్రం, బ్యాక్టీరియాలజీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అంటే మానవుడు సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేసి అవే గొప్ప అనుకుంటే వాటిని కలుగు చేసిన దేవుడు చాలా గొప్పవాడు అనేది బైబిల్ చెబుతున్న మాట. పౌలు మహాశయుడు కూడా అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు నో ది ఇటర్నల్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ డివినిటీ, థింక్ అబౌట్ దిస్ యూనివర్స్. దేవుని యొక్క నిత్యత్వము, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఆయన నిత్యశక్తి మరియు దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించండి. థింక్ అబౌట్ దెమ్. సృష్టించబడిన వస్తువులను పూజించడం వల్ల అనే మాట వాడలేదు బైబిల్. లేదా వాటికి నీ తల ఉంచి నిలబడి వాటి ముందు నేను చాలా తక్కువ అని అనుకోవడం వల్ల కాదు నువ్వు సృష్టికర్తను తెలుసుకునేది. థింక్ అబౌట్ దెమ్ అండ్ దే విల్ సర్టన్లీ లీడ్ యూ టు గాడ్. దేవుని దగ్గర నేను నడిపిస్తాయి.
మానవుడు ఒక ఉద్దేశంతో కలుగు చేయబడి మనం కోతి నుండి వచ్చిన వారం కాదు, లేదా ఒక ర్యాండమ్ సెలక్షన్లో సెలెక్ట్ చేయబడిన వాళ్ళం కాదు, లేదా ఒక ల్యాబొరేటరీలో ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా మనం వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో మళ్ళీ అందరు నిర్మాణం చేశాడు. ఒకవేళ కొంతమంది అనుకున్నట్టుగా మానవుడు కోతి నుండే కనుక వచ్చి ఉంటే, లేదా ఒక ల్యాబొరేటరీలో కనుక మనం తయారు చేయబడి ఉంటే, ఈ లోకంలో పుట్టిన ఏ మనిషికి కూడా పర్పస్ లేదు, పుట్టిన ఏ మనిషికి పరమార్థం లేదు. జంతువులు ఎలాగో మనం కూడా అలాగే అన్నట్టుగానే బ్రతకాలి. కానీ బైబిల్ మనకిచ్చిన ఒక డిగ్నిటీ ఏంటంటే, వీఆర్ ఫార్ గ్రేటర్ దాన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణుల కన్నా మానవ జన్మ చాలా చాలా ఉత్కృష్టమైన జన్మ. ఎందుకు మానవ జన్మ ఉత్కృష్టమైంది అంటే, సర్వోత్తమమైనది అంటే, మానవుడు దేవుని రూపంలో ఆయన పోలికలు ఏం చేయబడ్డాడు, కలుగు చేయబడ్డాడు. ఇదే మాటను దేవుని వాక్యం ధృవీకరిస్తోంది. తాను నిర్మించిన మనిషిని దేవుడు ఏదెను అనే తోటలో దేవుడు ఉంచాడు. దేవుడు మనిషిని కలుగు చేశాడు కాబట్టి మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలన్నీ కూడా ఎవరు తీర్చారో, దేవుడే తీర్చాడు. ఎక్కడైనా ఆదాం అడిగినట్టుందా, ప్రభువా నాకు మంచి తోట కావాలి, లేదా నాకు మంచి నీళ్లు కావాలి, మంచి ఆహారం కోసం ఈ వృక్ష సంపద అంతా సృష్టించు, నాకు సమ్మర్లో ఈ ఫ్రూట్స్ కావాలి, వింటర్లో అవి కావాలి, ఇప్పుడు ఈ వాటర్ తాగుతాను, కొంచెం 2-3 నెలల తర్వాత ఆ వాటర్ కావాలని ఏదైనా అడిగినట్టు బైబిల్లో మనం చూస్తామా? గాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ దట్ యాడమ్ నీడ్స్. ఆదాముకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడే ఏం చేశాడు, సమకూర్చాడు. ఆఖరికి తనకు కావలసిన సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడే ఏం చేశాడు, తీసుకొచ్చాడు. ఆదాము ఎక్కడ అడిగి ఉండకపోవచ్చు, ప్రభువా నాకు సాటి అయిన సహాయం లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, కొంచెం ఏదో విధంగా నాకు సాటి అయిన సహాయం కావాలని అడిగినట్టుగా ఎక్కడ మనం బైబిల్లో చూడం. కానీ గాడ్స్ ప్లాన్ ఈస్ దట్ గాడ్ ప్రొవైడెడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ టు యాడమ్ సో దట్ దే కుడ్ సర్వ్ టుగెదర్. వారిద్దరూ కలిసి దేవుని ఆరాధించినట్లుగా, ఆయన గణపరిచినట్లుగా దేవుడు సాటి అయిన సహాయాన్ని ఆయనే డిజైన్ చేసి, ఆయనే ప్లాన్ చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. మనిషికి కావలసిన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చడానికి ఆయన కంకణబద్ధుడు. కారణం ఏంటంటే, మానవుని దేవుడు కలుగు చేశాడు కాబట్టి. నేను నిర్మించిన లేదా తాను నిర్మించిన ప్రజలను దేవుడు ఏదెన్ తోటలో ఉంచాడు. ఆదామును హవ్వను ఏదెన్ తోటలో దేవుడు ఉంచాడు. మనము దేవుని ద్వారా నిర్మాణం చేయబడ్డాము, నిర్మించబడ్డాము అని బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది.